पशवो वदन्ति सामोर्जन्वहानाथेर्वागस्मानपदश्रुतैतु मुहूर्तशुभमुहूर्तोऽस्तु। माधवाय स्वाहा, गोविन्दाय नमः, विष्णवे नमः, मधुसूदनाय नमः, त्रिविक्रमाय नमः, वामनाय नमः, श्रीधराय नमः, श्रीकेशाय नमः, पद्मनाभाय नमः, दामोदराय नमः, संकर्षणाय नमः, वासुदेवाय नमः, प्रद्युम्नाय नमः, अनिरुद्धाय नमः। మే 15 లోపల చాలా మటుకు కుదురుతాయన్న వ్యక్తం చేస్తూ స్వామివారి ఆశీర్వచనం మీ అందరికీ ఉంటుందని తెలియపరుస్తుంది. శుభం. దాంతో చెప్పి వెంకటేశ్వర స్వామివారి కళ్యాణం చేస్తున్నాం. కొత్త సంవత్సరం స్వామివారి కళ్యాణం అయిన తర్వాత కానీ వివాహాది కార్యక్రమాలు ఎవరు చేయరు. స్వామివారి కళ్యాణం అయిన తర్వాత తనంతరం చేయవలసినవి ఏంటి అంటే కన్యాదాత బాధలు కన్యాదాతవి, కన్యాదాత స్వీకరణ తీసుకునే వాడి బాధలు వరదాతవి, వాళ్ళ బాధలు వాళ్ళకి, ఎవరి బాధలు వాళ్ళకి. పిల్లల వివాహాలు అయి సంతానం కలిగితే అందరూ బాగుంటారని అందరికీ మనశ్శాంతి కలుగుతుంది. ఆ మనశ్శాంతిని ఈ సంవత్సరం ప్రత్యక్షంగా కనిపిస్తున్నటువంటి కలియుగ ప్రత్యక్ష దైవమైన రామచంద్ర ప్రభువు వారి యొక్క సీతారామ కళ్యాణానికి వర్షం పడకపోవడం ఏంటి? ఇలా కింద డిన్నర్ తీసుకుంటున్నాము, అంతే వర్షం అందుకుని పైకి తెచ్చుకుని బాల్కనీలో కూర్చుని ఇది మా సెట్టింగ్, ఎక్కడ కూర్చొని డిన్నర్ చేస్తున్నాం.